సార్, మరి ఢిల్లీ వేదికగా షేక్ హసీనా చేసినటువంటి ఈ వ్యాఖ్యల ప్రభావం భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై ఎలా ఉంటుందంటారు? అంటే మొదటి నుంచి కూడా షేక్ హసీనా ఇష్యూ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ లో ఒక పెద్ద ఛాలెంజ్. నిన్న కూడా ఎప్పుడైతే ఆమె ప్రకటించారో ఇప్పటి వరకు 2024 ఆగస్టు 5న ఆమె ఢిల్లీ చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. మనం ఎక్కడ ఆమెకు పొలిటికల్ అసైలం ఇస్తున్నామని చెప్పలేదు. భారత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆమె ట్రాన్సిట్, ఆమె ఇతర వేరే చోటికి వెళ్ళే క్రమంలో ఇక్కడ ఆగారు అని. కానీ అమెరికా, లండన్ వెళ్ళాలంటే ఆమెకు ఆ దేశాలు అనుమతించలేదు. సో అందువల్ల ఆమె ఇండియాలోనే ఉండిపోయింది. 2 ఏళ్లుగా ఆమె ఈమెయిల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఏజెన్సీ ఫ్రాన్సీ ప్రెస్, ఏఎఫ్పి అనే ఫ్రెంచ్ సంస్థకు ఇటీవల ఇచ్చినటువంటి ఈమెయిల్ ఇంటర్వ్యూలోనే తాను బంగ్లాదేశ్ వెళ్ళబోతున్నట్లు ప్రకటించారు. కానీ వాస్తవానికి ఆమె బహిరంగంగా మాట్లాడింది ఈ 2 years లో ఇదే మొదటిసారి. సో ఎప్పుడైతే ఆమె ఇలా ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా వారు అరేంజ్ చేసిన మీటింగ్ లో మాట్లాడబోతున్నారని తెలవడంతోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. మన బంగ్లాదేశ్ లో మన అంబాసిడర్ దినేష్ త్రివేదిని పిలిపించి ఫారిన్ పాలసీ అడ్వైజర్ టు ద బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ దేశ అబ్జెక్షన్ కూడా రైజ్ చేశారు. అయితే భారతదేశ స్టాండ్ ఏంటంటే ఇది ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యవహారం కాదు. ఈ ఈవెంట్ ప్రభుత్వం ఆర్గనైజ్ చేయలేదు, ఒక ప్రైవేట్ ఎంటిటీ ఆర్గనైజ్ చేసింది, ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఇన్ సౌత్ ఏషియా అని. మాకు ఎలాంటి సంబంధము లేదు అని భారత్ పేర్కొంది. కానీ అందరికీ తెలుసు, నిజంగానే ప్రభుత్వం కావాలి అనుకుంటే ఈ అవకాశం ఇచ్చేవారు కాదు. కానీ మనం మొదటి నుంచి కూడా షేక్ హసీనాతో భారత్కి ఇవాళ సంబంధాలు కాదు. ఇవాళ బీజేపీ అధికారంలో ఉందా, కాంగ్రెస్ అధికారంలో ఉందా అని సంబంధం లేదు. 1975 ఆగస్టు 15న ఆమె తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత, అప్పటి బంగ్లాదేశ్ అధినేత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ ను సైనిక తిరుగుబాటులో చంపేశారు. ఆయన్నే కాదు కుటుంబం మొత్తాన్ని చంపేశారు. అప్పుడు షేక్ హసీనా ఆమె సిస్టర్ షేక్ రహానా దేశంలో లేరు, అందువల్ల బతికిపోయారు. లేకపోతే వాళ్ళు కూడా చనిపోయే వాళ్ళే. సో ఆ తర్వాత తండ్రి హత్య తర్వాత కుటుంబం మొత్తం హత్య అయ్యాక బంగ్లాదేశ్ లో మిలిటరీ ప్రభుత్వం వచ్చాక ఆమె ఇండియాకు వచ్చారు. అప్పుడు కూడా 1981 వరకు భారతదేశంలోనే ఆశ్రయం పొందారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో ఆమె భారత్ లో కూడా ఆశ్రయం పొందారు. అందువల్ల ఇండియాలో ఆశ్రయం పొందడం ఆమె కొత్త కాదు, ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. సో అందువల్ల షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత్తో మెరుగైనటువంటి సంబంధాలు ఉండేవి. మీకు బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి భారత్ మద్దతు ఇచ్చింది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక భూమిక పోషించింది. మీకు ముజిబుర్ రెహమాన్ ఇస్ ఏ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, షేక్ హసీనా ఫాదర్. మీకు అవామీ లీగ్ అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి తీవ్రవాద శక్తుల చొరబాటు కానీ, అంత ఇల్లీగల్ అక్రమ వలసదారులకు కానీ ఇవన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే ప్రో ఇండియన్, ఫ్రెండ్లీ టు ఇండియా ఉన్న పార్టీ. కానీ బంగ్లాదేశ్లో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాంటీ ఇండియా సభ ఇప్పుడు అధికారంలో ఉన్నది బిఎన్పి. దానికి ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇది ప్రో పాకిస్తాన్ పార్టీ. అందువల్ల భారతదేశానికి ఆప్షన్ లేదు అవామీ లీగ్ మద్దతు ఇవ్వడం తప్ప. అయితే ఇటీవల కాలంలో మనం కాస్త పోస్ట్ హసీనా రియాలిటీని గుర్తించి మనము బంగ్లాదేశ్ లో ఉన్న 2 రాజకీయ శక్తుల్లో బెటర్ గా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ భావించాం. ఎందుకంటే అవామీ లీగ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు, అవామీ లీగ్ నిషేధించారు. ఇక మిగిలిన ఏంటిది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి, బేగం ఖలీదా జియా కొడుకైన తారిక్ రెహమాన్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, 2 జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. ఈ 2 ఇష్యూస్ లో మనం సహజంగానే బెటర్ ఆప్షన్ ఎన్నుకున్నాం. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలవాలని కోరుకున్నాం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలవడం ద్వారా భారత వ్యతిరేక శక్తులు, ప్రో పాకిస్తాన్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ఓడిపోయాయి. కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిప్లొమసీ చేశాం. ప్రత్యేకంగా తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ కాకముందే, ఎన్నికలు జరగకముందే బేగం ఖలీదా జియా చనిపోతే అంత్యక్రియలకు మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు. పాకిస్తాన్ కూడా ఫారిన్ మినిస్టర్ రాలేదు, స్పీకర్ పంపారు. సో ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా పర్సనల్ కండోలెన్స్ లెటర్ రాశారు. అయినా కూడా ఫండమెంటల్ ఇరిటెంట్ మిగిలి ఉన్నాయి. ఆ ఫండమెంటల్ ఇరిటెంట్ ఏంటంటే షేక్ హసీనా ఇండియాలో ఉండడం. సో మీకు బంగ్లాదేశ్ తారిక్ రెహమాన్ సాధారణంగా నేపాల్, బంగ్లాదేశ్
మాల్దీవ్స్, ఈ దేశాలలో కొత్తగా ఎవరు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ ఇండియాని విజిట్ చేస్తారు. అలాంటిది తారిక్ రహమాన్ ఫస్ట్ చైనాకి వెళ్ళారు, మన సో ఇండియాకి రాకుండా. సో అందువల్ల మొదటి నుంచి కూడా భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్లో బంగ్లాదేశ్ క్రికెటర్ను తీసుకొని తర్వాత డ్రాప్ చేయడం కూడా రెండు దేశాల సంబంధాలు ఇబ్బందిలోకి తెచ్చాయి. బంగ్లాదేశ్ భారత్ లో ఆడమని చెప్పింది, ఈ గందరగోళం అంతా జరిగింది. సో అందువల్ల మొదటి నుంచి కూడా ఇరిటెంట్ ఉంది. కానీ ఇండియాకు అనివార్యమైన పరిస్థితి, ఎందుకంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ హసీనాతో. ఇప్పుడు హసీనాను డిజోన్ చేసుకునేటువంటి పరిస్థితి భారతదేశానికి లేదు. అందువల్ల నిన్న వేదిక ఇచ్చినా అల్టిమేట్ గా ఆమె తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళబోతోంది కనుక, సో మనం అప్పచెప్పినా వాళ్ళు ఆమంతరం ఆమె వెళ్ళిపోయినా ఇట్ మీన్స్ ఒక ఇరిటెంట్ అయితే పోతుంది. ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలి, ఆమెను అప్పచెప్పాలని అడుగుతున్నారు, అప్పచెప్పే ప్రసక్తి అయితే లేదు. కానీ ఆమె ఎలాగూ బంగ్లాదేశ్ వెళ్తున్నారు కనుక ఆ మేరకు ఇండియాకు కాస్త రిలీఫ్ ఉంటుంది. కానీ అనివార్యంగా బంగ్లాదేశ్ ఇండియా రిలేషన్స్ లో ఉన్న స్ట్రక్చరల్ ఫాల్ట్ లైన్ అది మనం ఏమి చేయలేం. ఎందుకంటే అక్కడ ఉన్న శక్తులు భారత్ వ్యతిరేక శక్తులు ఉన్నంతలో మనకు అవామీ లీగ్ ఫ్రెండ్. సో అవామీ లీగ్ మనకు దశాబ్దాల స్నేహం. సో అవామీ లీగ్ నాయకత్వాన్ని అండగా ఉండడం అనేది భారత్ విదేశాంగ విధానంలో భాగం. కాస్త ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేసినా ఒక లాంగ్ టర్మ్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్ ప్రివేల్ అవుతుంది కదా.